సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ప్రసంగం నిర్వహించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాది కాలం నుంచి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందన్నారు. అఖండమైన వారసత్వం ఉందని, దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. తెలుగు తత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత, వైవిధ్యత. ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ విశిష్టత అని. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం, ఇతర మతాల సంస్కృతుల సంగమం స్థలం మన దేశమని, మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ అన్నారు. కొంతమంది ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురి కావడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందని, పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతీయేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో నియమించుకోవడంతో 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారని, తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1969లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 1971లో 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావనలు ఉండడంతో ఉద్యమం కొంత చల్లారినా, ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైకాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, యువత జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అనేక మార్పులు జరిగాయని, దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ బాట పట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారన్నారు. తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం, చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి తోడ్పడ్డారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమాజంలో కవులు, రచయితలు, కళాకారుల్ని ఒక వేదిక వైపు తీసుకువచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వమని భావిస్తుందన్నారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోందని, ఈ పథకం కింద ఒక్కో సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించడం తలపెట్టామన్నారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం స్ఫూర్తితో నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని అందరికీ కోరుకుంటున్నామని శుభాకాంక్షలు తెలిపారు. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీం, సిద్ది కొమరయ్య, రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ గారు, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, వట్టికోట అశ్వాల్ స్వామి గారు, చాకలి ఐలమ్మ గారు, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు, ఆర్ట్ల కమలాదేవి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రజాకవి కాళోజీ గారు, ముగ్గురు మోయినుద్దీన్ గారు, సైఫుల్లా ఖాన్ గారు, బండి యాదగిరి గారు, దాసరి కృష్ణమాచార్య గారు, సుతాల హనుమంత్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. పుట్టిందొకటి, సత్తిందొకటని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా వీరి యొక్క పాత్ర మరవలేనిది. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1952 వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా 1952లో జరిగిన ఎన్నికల్లో శ్రీ బూరుగుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం, మిగులు భూములు గల రాష్ట్రం ఆనాటి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది. రాష్ట్రాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫెడరల్ కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస, భాషలలో తేడాలు ఉండడం, ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు, వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా
తెలంగాణ ప్రాంత యాస భాష సంస్కృతి చిన్నచూపుకు గురవుతున్నాయనే భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురవడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారు. తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1949లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు మరియు అన్ని వర్గాల ప్రజలు జరిపిన ఈ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. 1971 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత చల్లారినా ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి. దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాట పట్టారు. జయేంద్ర ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస అర్హతను తగ్గించడంతో వేలాది మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది.